వాలంటీర్లు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని దేబురించారా, దేహి అని అడిగారా? మాకున్నటువంటి జీతం 5,000 సరిపోవటం లేదు, 10,000 చేయండి అని వారేం అడగలేదు. మీకు మీరుగా మీకు ఒక కెరీర్ ప్లానింగ్ ఉండాలి, మీకు మంచి భవిష్యత్తునిస్తాం, 5,000 ఎక్కడ సరిపోతాయి, 10,000 చేస్తామని ఒకరు, 5కు 5 కలిపి 10,000 చేస్తానని ఇంకొకరు, మీ కడుపు కొట్టనని ఒకరు, మీ పొట్ట కొట్టనని ఒకరు అనవసరమైనటువంటి అడగనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు దానిని కొనసాగించకుండా మీరు కుంటి సాకులు చెప్తున్నారు. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. మీలో సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్. అమ్మ, నేను ఒక అన్నగా చెప్తున్నా, మీకు 5,000 వస్తే ఇంకో 5,000 ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను. ఒక ప్రొసీజరల్ ఇష్యూస్ గురించి చెప్తూ గత ప్రభుత్వం వాలంటీర్ల యొక్క జీవో ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు, 11 నెలల తర్వాత తిరిగి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ జీవో ఇవ్వలేదని కుంటి సాకులు చెప్తున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రతి 11 నెలలకి ఎక్స్టెన్షన్, రెన్యువల్ అనేటువంటి జీవో ఇవ్వాలి. ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాలి. ఈ రోజు మీరేం చెప్తున్నారు? ప్రభుత్వం అనేటువంటిది శాశ్వతం, అధికారం ఉన్న పార్టీ శాశ్వతం కాదు. కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమైనా ప్రజా శ్రేయస్సు కోసం చేసుంటే అవి కొనసాగించాలి, గవర్నమెంట్ ఈజ్ ఇన్ కంటిన్యూన్స్ అని చెప్పి మీరు ఈ రోజు అనేకమైన భాషలు మాట్లాడుతున్నారు. మరి అదే ప్రభుత్వం శాశ్వతం, ఏవైతే ప్రజా శ్రేయస్కర కార్యక్రమాలు ఉన్నాయో అది ఎవరు చేసినా కొనసాగించాలి అని చెప్తున్న మీరెందుకు కొనసాగించలేకపోయారు? ఒకవేళ గత ప్రభుత్వం కొనసాగించలేదంటే వారు దీని మీద ఏమన్నా పునరాలోచన చేయాలనుకున్నారేమో. ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలా వద్దా అన్న విషయం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆలోచిద్దాం, అప్పుడు నిర్ణయం చేద్దాం అనుకున్నారేమో. ఎందుకంటే కార్యకర్తలను పట్టించుకోలేదు, వాలంటీర్ని చూసి అనేటువంటి ఒక అపవాదం వచ్చింది కాబట్టి కొనసాగించాలా లేదా అని ఒక పునరాలోచన ఆ ప్రభుత్వం పడి ఉండొచ్చు. కానీ మీరు హామీ ఇచ్చారు కదా, మేము కొనసాగిస్తామని చెప్పారు కదా, చెప్పి ఓట్లు వేయించుకుని వచ్చారు కదా, వచ్చినప్పుడు కొనసాగించాల్సిన బాధ్యత మీకుంది. అలాంటి అధికారం మీ చేతికి వచ్చింది, అలా నమ్మే జనం మీకు ఓట్లు వేశారు. అయితే ఇప్పుడు ఇలాంటి సాకులు చూపిస్తున్నారేంటి? మరి మీరు పెట్టినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ 11 నెలలకు ఒకసారి రెన్యూ చేయటం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిందిగా. అసలు ఆ వ్యవస్థకి అంటే శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి రిక్రూట్మెంట్ పద్ధతిలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే విధానానికి ఆద్యం పోసిందే ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. ఆ కాన్సెప్ట్ తెచ్చిందే మీరు. దానికి కర్త కర్మ క్రియ పర్మనెంట్ జాబ్స్ మానేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చారు. అయితే మరి ఆ విధంగా మీరు ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 11 నెలలకు ఒకసారి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెన్యూ చేసుకుంటూ వచ్చింది. మీరు ఇచ్చారని వాళ్ళు ఆపేయలేదు కదా, మీరు ఇచ్చిన వాళ్ళు తీసేయలేదు కదా. మరి మీరెందుకు చేయట్లేదు? మీరు హామీ ఇచ్చి ఎందుకు మానేస్తున్నారు? ఇది నేను కంపారిజన్ కోసం మాట్లాడుతున్నా తప్ప ఒకరికి ఫేవరెటిజంగా ఉండడం కోసం నేను మాట్లాడటం లేదు. నేను వాలంటరీ వ్యవస్థలో పేదలకు జరిగిన అన్యాయం చెప్తున్నాను. అది ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. రాజ్యాంగంలో ఏ ఐడియల్స్ అయితే ఉన్నాయో మా పార్టీ రాజ్యాంగంలో కూడా అవే ఐడియల్స్ ఉన్నాయి. పేదల చేత, పేదల కోసం ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే అధిక జనుల యొక్క ఆకాంక్ష, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. అందుకోసం మేము పనిచేస్తున్నాం. ఈ రోజు పేదలకు అన్యాయం జరిగింది కాబట్టే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి మాట్లాడుతుంది. 2.5 లక్షల మంది వాలంటీర్లు వీధిన పడ్డారు. నెలకి 5,000 రూపాయల జీతం ఇస్తానంటే పేదలు కాకపోతే ఎవరు వస్తారు? అలాంటి వారి నోటి దగ్గర కూడి తీసేశారు మీరు. ఆ ఒక్కొక్క కుటుంబంలో 3 అనుకున్న 7.5 లక్షల మంది ఈ రోజు వీధిన పడ్డారు. అది ఒకవైపు అయితే వీళ్ళు అనేకమైనటువంటి సేవలు, ప్రభుత్వం ద్వారా అందేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజల గుమ్మం దగ్గరికి, ఇంటి గుమ్మం దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చారు. లేవలేనటువంటి ముసలి వాళ్ళకి, నడవలేనటువంటి ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇంటింటికి వెళ్ళిచ్చి వారి మన్నలను పొందారు. దాని ద్వారా ప్రభుత్వానికి దాని గౌరవం ఇనుమడింపజేసేటువంటి పనులు చేస్తూ ప్రజల మన్నలు పొందుతున్నారు. అలాంటి వారిని వీధిన పడేసేటువంటి పరిస్థితి తెచ్చారే, మీకు మనసు ఎలా ఒప్పింది? నాకైతే అర్థం కావడం లేదు. మన దేశంలో
యూపీఎస్సీ అనేది ఒకటి ఉంది. అది అత్యంత ఉన్నతమైనటువంటి సర్వీసెస్ కి రిక్రూట్మెంట్ చేస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి సెంట్రల్ సర్వీస్ అన్ని కూడా. వాలంటీరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అన్న కాన్సెప్ట్ వైసీపీ మేనిఫెస్టోదే అయి ఉండొచ్చు. కానీ దానిని రూపకల్పన చేసి వ్యవస్థ నిర్మాణం చేసి నిలబెట్టినటువంటిది నేను, ఆ రోజు నాతో ఉన్నటువంటి గిరిజా శంకర్ అనేటువంటి నా కొలీగ్ ఐఏఎస్ ఆఫీసర్. మట్టి ముద్దను తీసి బొమ్మను చేసి అవయవాలు అమర్చి ఊపిరి పోసి జనజీవన స్రవంతిలోకి తెచ్చాం సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని మేము. అలాంటిది ఒక పారదర్శకతతో ఒక యూపీఎస్సీ చేసే రిక్రూట్మెంట్ సంవత్సర కాలం తీసుకుని 1500 నుంచి 2000 ఉద్యోగాలు ఇస్తుంది. అయితే 2 నెలల కాలంలో 60 రోజుల్లో అత్యంత పారదర్శకతతో చిన్న పొరపాటు కూడా లేకుండా 1,31,000 పర్మనెంట్ జాబ్స్ రిక్రూట్ చేశాం. 2.5 లక్షలకు పైగా వాలంటీర్లను రిక్రూట్ చేశాం. మేము చేసినటువంటి రిక్రూట్మెంట్ లో ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగినట్టు ఎక్కడైనా వచ్చిందా? ఎవరైనా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి గాని, లంచం ఇచ్చి గాని ఉద్యోగాలు తెచ్చుకున్నాం అనేటువంటి వారు ఈ రోజు కూడా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్న ఏ సచివాలయ కార్యదర్శినైనా, అక్కడ ఉద్యోగినైనా అడగండి, ఒక్కరైనా సరే అవును మేము ఒత్తిడి చేసి డబ్బు ఇచ్చి లంచం ఇచ్చి తెచ్చుకున్నాం అని చెప్పేవారు కనిపిస్తారేమో. అలాంటి పారదర్శకతతో ఒక రోస్టర్ విధానాన్ని పాటించి అన్ని వర్గాలకు కూడా సముచితమైన స్థానం ఇచ్చి 30% మంది మహిళలకు అవకాశం ఇచ్చి ఆ రోజు అత్యంత పారదర్శకమైనటువంటి రిక్రూట్మెంట్ మేము చేశాం. వాళ్ళు అనేకమైనటువంటి సేవలు నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా చేస్తూ వచ్చారు. ప్రజల యొక్క మన్ననలు పొందారు. ఇంటింటికి వెళ్ళి డేటా సేకరించారు. కెలామిటీస్ లో అంటే విపత్తులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా ఇంటింటికి వెళ్ళి బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం. మరీ ముఖ్యంగా పెద్ద కెలామిటీ, ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కెలామిటీ ఏంటంటే కోవిడ్-19. ఆ సమయంలో ఇంటి నుంచి ఎవరో బయటకు రానటువంటి సమయంలో, ఒకరినొకరు పలకరించుకోలేని సమయంలో, ఇంట్లో మనిషి చచ్చిపోతే దహన సంస్కారాలు కూడా వెళ్ళడానికి వెనుకాడినటువంటి సమయంలో వాలంటీర్లు వెళ్ళి ఇంటింటికి తిరిగి కావలసినటువంటివి సమకూర్చి వ్యాక్సినేషన్ చేసి మందులు ఇచ్చి ఇంజక్షన్లు చేయించినటువంటి పరిస్థితి ఈ వ్యవస్థ ద్వారా జరిగితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అభినందించారు. అంతేకాకుండా వీరు ఎక్కడి నుంచి వచ్చారు? కమ్యూనిటీలో నుంచి వచ్చారు. అంటే ఏ కమ్యూనిటీస్ అయితే ప్రభుత్వం సేవలు అందించాలో ఆ కమ్యూనిటీ నుంచి రావడం వల్ల మా ప్రజలకు మేము సేవ చేసే అవకాశం దొరికింది, స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశం దొరికింది అని ఎంతో ఉత్సాహంగా పనిచేశారు. ఐక్యరాజ్య సమితి కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, నీతి ఆయోగ్ కానీ ఏం చెప్తుందంటే ఏదైనా కమ్యూనిటీ డెవలప్మెంట్ జరగాలన్నా, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్లాలన్నా ఆ కమ్యూనిటీలో నుంచే వాలంటీర్లు తీసుకుని, కమ్యూనిటీలో నుంచే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని తీసుకుని పనిచేస్తే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుందని ఒకవైపు ఆ రకమైనటువంటి థీసిస్లు మనకు కనిపిస్తున్నాయి. మంచి చెడు అనేటువంటివి ప్రతి చోట కూడా ఉంటాయి, సమాజంలో ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా పర్టికులర్ వాలంటీర్ పొరపాటు చేశాడంటే, లేదా రూల్స్ అతిక్రమించాడంటే, లేదు రాజకీయంగా వెళుతున్నాడు, బంధుప్రీతి చూపిస్తున్నాడంటే చర్యలు తీసుకోవచ్చు. మనం డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతి ఉంది, దాని ప్రకారంగా చేయొచ్చు. అంతేగాని వ్యవస్థ మొత్తాన్ని కూడా నిలుపుదల చేయడం అనేటువంటిది, దానికి తోడుగా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది ఏ విధంగానూ కూడా సబబు కాదు, సహించలేనటువంటి విషయం. మరి చంద్రబాబు గారికి ఇలాంటి యూటర్న్ తీసుకునే నైజం ఉంది, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడు అనేటువంటి అపవాదు ఉంది. గతంలో ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తే వీరొచ్చి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. సో ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను ఉంచుతామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి ఆ వ్యవస్థను నిలుపుదల చేశారు. రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాత ఏ ఏ వర్గాల నుంచి ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మేము ఒక అసెస్మెంట్ కూడా చేయడం జరిగింది. చూస్తే సచివాలయ ఉద్యోగాల్లో 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీసే